హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేసి. అండ్ ఇవాళ వచ్చేసి ఉగాది స్పెషల్ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అంతకన్నా ముందు మా హన్సీ అయితే ఇలా లేచిన వెంటనే తన ఫ్రెండ్స్ అంటే ఫిషెస్ అనమాట, ఫిషెస్తో కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తుంది. అండ్ వాటికి కొంచెం ఫుడ్ అనేది వేస్తుంది అనమాట. ఎక్కువ ఫుడ్ పెట్టకూడదు కదా ఫిషెస్కి, తెలుసు కదా. సో ఇక్కడ చూడండి, హన్సీ నాకు అడిగి మరీ వేస్తుంది ఎంత వేయాలి ఏంటి అని. హెయిర్ అండ్ ఇంకా మన హన్సీపాప ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. హన్సీపాప అయితే ఫ్రీ బర్డ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, గడ్డి ఫ్లవర్స్ అనమాట, చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఉగాది రోజు పూజకైతే నేను సపరేట్గా ఫ్లవర్స్ తీసుకోలేదు, ఇంట్లోనే చామంతులు చాలా వచ్చినాయి అనమాట. సో అవే కట్ చేసుకుంటున్నాను. అలానే మామిడి కొమ్మలు పెడతాం కదా మనం గుమ్మాలకి, సో అవి కూడా ఇంట్లో మామిడి చెట్టు నుంచే నేను తుంచుతున్నాను. అండ్ ఇంకా ఇలా అయితే నేను దీపం పెట్టేసుకున్నాను. అండ్ ఈ ఉగాదికి నాకు స్పెషల్ ఏంటంటే ఉగాది పచ్చడి హన్సీ తల్లి చేసిందనమాట. హన్సీ తల్లి ఏంటి ఉగాది పచ్చడి చేయడం అనుకుంటున్నారా? నేను పక్క నుండి తనకి నేర్పించాను అనమాట ఎలా చేయాలో. నిజంగా హన్సీ తల్లే చేసింది, వీడియోలో మీకే అర్థమైపోతుంది, చూసేసి. పట్లి నా తెల్లో ఎలా తెయ్యాలో చూపిస్తాను చూడండి. పన్ను ముందు వేసుకొని బెల్లం వేసుకోవాలి. తర్వాత నా మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి, ముక్కల్ని వేసుకోవాలి, పుని ఎంచుకోవాలి. తర్వాత అన్నీ ఒకటాలే కలపాలి. పువ్వుని కూడా వేసేసుకున్నాం. అలానే కొంచెం ఉప్పు కారం వేసుకున్నాం. తర్వాత తిన్నగా కట్టేసి పెట్టుకున్న బనానా మొక్కల్ని వేసేద్దాం. అయితే ఇంట్లో ఇలా చేసాను ఉగాది పచ్చడి అన్నాను. ఎక్కడికి వెళ్దామో మా మమ్మీ చెప్తుంది, అండి. చూసారు కదా మా హన్సీ తల్లి అయితే ఎంత బాగా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసిందో. అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్కి ఎమరాల్డ్కి వెళ్తున్నాం అనమాట. ఎమరాల్డ్లో మీల్స్ ఎలాగో బాగుంటాయి కదా, హెల్తీ మీల్. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక ఎమరాల్డ్కి అయితే వెళ్ళాము. అండ్ ఇంకా ఈ ఎమరాల్డ్ అయితే మచిలీపట్నంలో రామానాయుడుపేటలో ఉంది. నిజంగా చాలా బాగుంటుంది. జనరల్లీ ఎమరాల్డ్ అంటే మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి కదా, అలానే ఇక్కడ ట్రెడిషనల్ సిట్టింగ్తో మనం అయితే ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అన్నీ చాలా బాగుంటాయి. ఒక్కసారి మీ అందరి కోసం ఒక చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను, చూసేసేయండి. నిజంగా పాత కాలంలో ఎలా తినేవాళ్ళో అంత హెల్తీ ఫుడ్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. అలానే మేమైతే ఎప్పుడు ఎమరాల్డ్కి వచ్చినా మా హన్సీ తల్లి కోసం గ్రేప్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. తనకి గ్రేప్స్ అంటే అంత ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మేమైతే ఫ్రీక్వెంట్గా స్నాక్స్ తీసుకుంటాము. అలానే రైస్ అనమాట, రైస్ పల్సెస్ అన్నీ ఇక్కడే తీసుకుంటాను. నిజంగా చాలా బాగుంటాయి. మనకి తినడానికి టేస్ట్ కాదు, హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజుల్లో ఇలాంటివి తినాలి అన్నది మళ్ళీ గుర్తు చేస్తుంది ఎమరాల్డ్ అనేది మనకి నిజంగా. అండ్ ఇంకా చెప్పా కదా, హన్సీకి అయితే ఫేవరెట్ గ్రేప్స్. ఇక్కడ గ్రేప్స్ తీసుకుందామని వెళ్ళాను, కాకపోతే అక్కడ పైన బాగాలేవని చెప్తే వాళ్ళు ఇంకొక బాక్స్ ఫ్రెష్గా ఓపెన్ చేసి ఇస్తున్నారనమాట హన్సీకి. అండ్ ఇంకా స్నాక్స్ ఆప్షన్ హన్సీకి ఇచ్చేసాను కదా, చూసారా ఎంత మంచి స్నాక్స్ సెలెక్ట్ చేసుకుందో. తనకైతే ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏదో ఒకటి ఇలా తింటూ ఉండాలి. అలానే ఇక్కడ వాళ్ళ డాడీ టొమాటోస్ తీయు అని చెప్తే ఒక 1/2 kg టొమాటోస్ అనేవి ఇక్కడ తీస్తుందనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము లంచ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ లంచ్ చేయడానికి. చూసారు కదా, పల్లెటూరు వాతావరణం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. నాకే కాదు, హన్సీకి కూడా చాలా అంటే చాలా నచ్చింది.
మెయిన్ ఇక్కడ నాకు ఏంటంటే ట్రెడిషనల్ వే ఆఫ్ సిట్టింగ్ అనమాట. పాతకాలంలో అట్లా కింద కూర్చొని చక్కగా హెల్దీ మీల్ తినేవాళ్ళు కదా, సో అదంతా కూడా నాకు ఇక్కడ నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా కింద కూర్చొని తిని చాలా రోజులైంది. ఇలా చాలా హెల్దీ అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే మీల్స్ కూడా ఏంటంటే ఎక్కువ బయట ప్రొవైడ్ చేసేలాగా మోర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండవు, లిమిటెడ్గా ఉంటుంది. అండ్ వెరీ హెల్దీ మీల్ అనమాట. రైస్ చూపించాను చూసారు కదా, రెడ్ రైస్ అనమాట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే హన్సి తల్లి అయితే అక్కడ వాళ్ళ పెరుగు అంటే చాలా ఇష్టం, వాళ్ళని అడిగి మరీ వేయించాను అనమాట. చక్కగా తినేసింది. ఇక తిన్న తర్వాత ఆ టేబుల్స్ మీద ఎక్కి కూర్చోవడం అంటే హన్సికి చాలా ఇష్టం. సో అక్కడ కొంచెం సేపు కూర్చొని మొబైల్లో మేము తిన్నంత వరకు ఇట్లా వీడియోస్ చూస్తూ ఉందన్నమాట. మా ఉగాది అయితే సింపుల్గా ఇలా చేసేసుకున్నాము. పండగ పూట ఏంటి బయట తింటున్నారా అని అనుకుంటున్నారా? ఏం పర్వాలేదు. పండగ పూట కూడా మనం పొద్దున్న లేచి పనులన్నీ చేసుకుంటాం కదా, బిజీగా ఉంటాం కదా, కొన్నిసార్లు మనకి వంట చేసుకోవడానికి కుదరదు కదా. అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్కి కనుక మనం వస్తే డెఫినెట్గా మీ ఇంట్లో భోజనం తిన్నట్టే ఉంటుంది. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయాము. అండ్ ఇక్కడ రిటర్న్ అయిన దగ్గర మచిలీపట్నంలో ఫేమస్ సాయిబాబా టెంపుల్, మచిలీపట్నంలో సాయిబాబా టెంపుల్ చాలా పెద్దది కదా. సో మీ అందరి కోసం ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేసేయండి. ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ వెళ్ళే దారిలో కోకోనట్ వాటర్ కూడా తాగేసామన్నమాట. ఫైనల్లీ ఇంకా కోకోనట్ వాటర్ కూడా తాగాక చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే ఎమరాల్డ్లో తింటే బయట తిన్నట్టు అనిపించదు, ఇంట్లోనే ఏదో మనం కుక్ చేసుకొని తిన్న ఫీల్ ఉంటుందన్నమాట. సో బయట తిన్న ఫీలే లేదు. హ్యాపీగా కోకోనట్ వాటర్ కూడా తాగేసాం కదా, ఇంక ఇంటికి వెళ్ళి రిలాక్స్ రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో ఇది మా ఉగాది బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.